కాశ్మీర్లో పాకిస్తాన్ దురాక్రమణ ఉన్నప్పటికీ గాంధీజీ భారత ప్రభుత్వాన్ని పాకిస్తాన్కు చెల్లించాల్సిన 55 కోట్లను విడుదల చేయమని ఒత్తిడి చేయడానికి నిరాహార దీక్ష చేశారు అన్నది పూర్తిగా అవాస్తవం. దీని డీటెయిల్స్లోకి వెళ్తే, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులు బంధువుల హత్యలు, మహిళలపై అపహరణ, అత్యాచారం, వారి వస్తువులను దోచుకోవడం వంటి సంఘటనలకు గురయ్యారు. తమ హిందూ సోదరులపై జరిగిన దారుణానికి స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ముస్లింలపై కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరిగాయనే నివేదికలపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హిందూ ముస్లింల కోపం ఢిల్లీని మంత్రగత్తెల కుండగా మార్చింది. దీని ఫలితంగా హత్యలు, వేధింపులు, ఇళ్లు, ఆస్తులను తగలబెట్టడం జరిగింది. ఇది గాంధీజీకి తీవ్ర వేదన కలిగించింది. వలస పాలన యొక్క సంకెళ్లను మానవాళి అహింసా మార్గాల ద్వారా తొలగించిన ఒక ప్రత్యేకమైన సంఘటన తరువాత భారతదేశంలోనే ఇది జరిగిందని గ్రహించడం గాంధీ గారికి మరింత బాధ కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో మత సామరస్యం మరియు చిత్తశుద్ధిని పునరుద్ధరించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.